విశాఖలో జోహాన్ అనే ఏ, చిన్న బాలుడికి అయితే పుట్టుకతోనే జాండీస్ రావడం, జాండీస్ వచ్చిన తర్వాత లివర్ ఫెయిల్యూర్ అవ్వడం. అయితే ఆ బాలుడికి ఈ తల్లి పావని అయితే తన లివర్ని ఇవ్వడం ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పటికీ కూడా ఆ లివర్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా దాని ఇన్ఫెక్షన్ అది పెరగకుండా జాగ్రత్తగా చూసే విధానికి చాలా వ్యయంతో కూడుకున్న అయితే పని ఇది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు తల్లి పావని ఉన్నారు. అమ్మ చెప్పండి, బాబు ఎప్పుడు పుట్టాడు, ఏంటి అసలు, ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? బాబు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు సార్. 1 మంత్ తర్వాత జాండీస్ వచ్చింది సార్. ఆ జాండీస్ వచ్చిన తర్వాత హాస్పిటల్, మా అమ్మ వాళ్ళ ఊర్లోనే పుట్టాడు సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అది బాగానే ఉంది సార్, పుట్టడం అంతా బాగానే పుట్టాడు. నెల రోజుల తర్వాత నుంచి జాండీస్ తగ్గట్లేదు సార్. ఇంకా వైజాగ్లో ఉన్న ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్ళి తిప్పిన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత లివర్ ఫెయిల్ అని తెలిసింది సార్. అంటే బయటికి బయలు అనేది వెళ్ళకుండా లివర్లో ఉండిపోయి లివర్ హార్డ్ అయిపోయింది. ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే దానికి ఉన్న సొల్యూషన్ అని చెప్పారు సార్. దానికి అవును సార్, అది డొనేట్ చేసింది కూడా నేనే సార్. 320 grams ఇచ్చాను సార్ బాబుకి. ఇప్పుడు అంతా బాగానే ఉంది. 25 lakhs పైన అయిపోయింది సార్. ఇంకా అది కూడా పూర్తిగా సర్జరీ అవ్వలేదు సార్. అంటే బాబుకి లివర్ పీస్ పెద్దదైపోయిందని కొంచెం స్టిచ్చెస్ పైన వేసి ఇచ్చారు సార్. ఇంకా ఒక 3 years తర్వాత మళ్ళీ సర్జరీ ఉంటుంది సార్. దానికి 5 lakhs దగ్గర అవుతుంది సార్. ఇప్పుడు 6 months అవుతుంది సర్జరీ అయ్యి. అంతా బాగానే ఉంది అని అనుకునే లోపు మళ్ళీ బాబుకు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. ఇక్కడ ఆర్లోవర్ రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు సార్. అక్కడికి ఫోన్ చేస్తే ఇప్పుడు ఏమన్నారమ్మా ప్రధానంగా మీ డాక్టర్ గారు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు దీని డాక్టర్ గారు ఎవరు చూస్తున్నారు, ఏమన్నారు డాక్టర్ గారు? శాశ్వత్ సార్ చూస్తున్నారు సార్. అక్కడ ప్రశాంత్ సార్ చెప్తున్నట్టు ఇక్కడ చేస్తారు సార్. బాబుకి సర్జరీ చేసింది ప్రశాంత్ సార్ హైదరాబాద్ రెయిన్బో సార్, బంజారా హిల్స్. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. లెవెల్ ఒక 10 లోపు ఉండాలి, అది 200 దగ్గర ఉంది సార్. అమ్మ ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయింది, ఇక మీదట ఎంత అవసరం ఉంటుంది? ఇప్పుడు 3 daysకి ఒక 1,50,000 ఖర్చు అయింది సార్. ఇంకా అంతకు మించి అంటే ఎంత ఖర్చు పెట్టారు మీరు? ఇటువరకు 30 లక్షలు అయిపోయింది సార్ దగ్గర. ఇంకా ఇది మళ్ళీ ఈ ఇన్ఫెక్షన్ అని చెప్పి జాయిన్ అయ్యాము. దీనికి కూడా మేము భరించలేనంత ఖర్చు సార్ చాలా. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏమైనా వచ్చింది అప్పుడు మీకు? అప్పుడు వచ్చింది సార్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒక 6 lakhs నుంచి 6 lakhs వరకు వచ్చింది సార్. వచ్చింది. ఇంకా ఎంత ఖర్చు ఉంటుంది అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అవుతుంది సార్. పిఐసియులో ఉన్నాడు సార్. అది కూడా మామూలు వార్డులో ఉంచకూడదు సార్. దానికి కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు ఎక్కువ అయిపోతుంది సార్. మాకు కొంచెం రికవరీ అవుతున్నాడమ్మా అని చెప్పారు సార్. అవుతున్నాడని ఉంటుంది సార్. 5 lakhs వరకు. ఏంటి ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కానీ లేదంటే ఎవరైనా దాతలు కానీ వస్తే మీరు ఏంటి కావాలి, మీరు ఏం కోరుకుంటారు? మా బాబుకు హెల్ప్ చేస్తే మాకు కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. మాకు వచ్చిన నెల జీతం ఇక్కడ ఒక రోజులో కూడా సరిపోవట్లేదు సార్. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా ఆయన ప్రైవేట్ టీచర్ సార్. మాకు వచ్చేది 20,000 అయితే ఇక్కడ రోజుకి ఖర్చు మాత్రం 30,000 అయిపోతుంది సార్. అవునా? ఓకే. మరి ఎవరు మీ తాలూకాలో ఎవరైనా సహాయం చేశారా మీకు? లేదు సార్, అంత చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. మీ రిలేషన్స్లో కూడా ఎవరు? లేదు, మా మదర్ వాళ్ళే ఏదైనా కొంచెం చేస్తున్నారు. మా అత్తయ్యాలంటే లేదు సార్ అంతగా. వాళ్ళకు కూడా పేషెంట్స్ వాళ్ళు కూడా. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. బాబు ఏం పేరు? జోహాన్. సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ సంవత్సరం 1 year బేబీ జోహాన్. అయితే మటుకి నిజంగా తన పుట్టుకతోనే తను ఈ ప్రాబ్లంతో పుట్టారు. అయితే ఇప్పుడుకి చాలా వ్యయంతో ఖర్చు పెట్టాం, మా స్తోమతకు మించి అయితే ఖర్చు పెట్టాం అని చెప్పి తల్లిదండ్రులు సురేష్ పావని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ తల్లి ఏదైతే లివర్ అయితే ఇవ్వడంతో ఆ లివర్ కూడా తనకి పెద్దదవ్వడం, దాని మీద ఇన్ఫెక్షన్ రావడం, దాంతో ఇంకా స్టిల్ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. నిజంగా ఇప్పటివరకు మా స్తోమతకు మించి అయితే 30 లక్షల వరకు అయితే ఖర్చు పెట్టి ఇక మీదట కూడా ఇంకా 5-6 లక్షలు ఖర్చు ఉంటుంది. దయచేసి మా బాబుని మాకు దక్కించే క్రమంలో ఎవరైనా దాతలు ముందుకు వస్తే మాకు ఇంకా అంతా మంచి జరుగుతుంది, బాబుకు కూడా మమ్మల్ని మంచి జరుగుతుంది అని చెప్పి తల్లిదండ్రులు సురేష్ పావని అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ బాబుకు సహాయం చేసిన వాళ్ళు, సహాయం చేయదలిసిన వాళ్ళు అసలు ఏ నెంబర్ కాంటాక్ట్ చేయాలని చెప్పి తల్లి పావని అడుగుదాం. అమ్మ అసలు ఏంటి, ఒకవేళ బాబుకి ఏమైనా సహాయం చేద్దాం అనుకున్నా ఏ నెంబర్ కాంటాక్ట్ చేయాలి? మా హస్బెండ్ నెంబర్ 9606296109 సార్. పొన్నాడు సురేష్. 9606296109. ఏం పేరు? పొన్నాడు సురేష్.
ఇది ఈ నెంబర్ పొన్నాడు సురేష్ పేరు మీద ఈ నెంబర్కి అయితే తను వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా చిన్నారి బాబుకి నిజంగా సంవత్సరం బాబుకి నిజంగా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తల్లే స్వయంగా చేశారు. అయినా సరే ఇంకా దానికి ఇన్ఫెక్షన్ ఉండి దానికి ఇంకా ప్రాబ్లమేటిక్గా ఉండడం, ఈ నేపథ్యంలో అయితే స్టిల్ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే ఈ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే సహాయం చేయొచ్చు. పొన్నాడు సురేష్ పేరు మీద ఈ నెంబర్ పేరు మీద అయితే సహాయం చేయొచ్చు అని చెప్పి తల్లి పావని అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ సంవత్సరం బాబు సంబంధించి ఈ పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.